తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్షని పరిపూర్ణంగా సఫలం చేయగలిగినాడు. దాంట్లో వచ్చినటువంటి అంశమే కుల సర్వే. తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎక్కడ లేనిది మొట్టమొదటిసారి. అంటే గతంలో బీహార్లో, కర్ణాటకలో కుల సర్వే జరిగినా అధికారికంగా అవి టేబుల్ కాలే అసెంబ్లీలో. మనం ఇవాళ కుల సర్వే జరిపి ఈ రాష్ట్రంలో 56.7% బీసీలు ఉన్నారని, తర్వాత ఎస్టీలు 17% అని, 10 ఎస్సీలు 17%. ఈ రకంగా ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం తేల్చగలిగినాం. సో ఇట్స్ అఫీషియల్ డాక్యుమెంట్, సైంటిఫికలీ పద్ధతి ప్రకారం చేసినట్టు సర్వే. ఎవరు కూడా క్వశ్చన్ చేసే విధంగా లేకుండా ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఈ 42% రిజర్వేషన్ అన్నది మేము కాంగ్రెస్ పార్టీ 23 ఎన్నికలకు ముందు కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్నటువంటి నేనే ఈ డిక్లరేషన్ ప్రజెంట్ చేశాను. అందులో మేము స్పష్టంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామనే మాటే చెప్పాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి స్థానిక సంస్థల కోసం 42% రిజర్వేషన్స్ ఒక చట్టం, దాంతోపాటు విద్యా ఉపాధి కొరకు మరొక చట్టం తీసుకొచ్చాం. 2 చట్టాలు చేసి అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. ఆనాడు బీజేపీ సభ్యులు కూడా దానికి ఓటేశారు ఆ చట్టాలకి. సార్ చట్టాలు పాస్ చేసుకున్నాం, కానీ ఆ చట్టాలని ముందుకు తీసుకెళ్లాలంటే సుప్రీంకోర్టు సీలింగ్ అడ్డం వస్తూ ఉంది. 50% రిజర్వేషన్ దాటుకున్నది క్యాప్ ఉందో ఆ 50% క్యాప్ అడ్డం వస్తూ ఉంది. దాన్ని తొలగించాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. 9th షెడ్యూల్లో చేరిస్తే తమిళనాడు ప్రభుత్వం ఆనాడు అన్ని పార్టీలు ఏకమై జయలలిత గారి నేతృత్వంలో పివి నరసింహరావు గారు కలిసి మా రాష్ట్రంలో అత్యధిక శాతం జనాభా బీసీ వాళ్ళే ఉన్నారు, వారికి సగు ఫలితాలు అందట్లేదు అన్నప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. చేర్చిన మూలాన్ని ఇవాళ 69% రిజర్వేషన్ తమిళనాడులో ఈ వర్గాలు పొందుతారు. కాంగ్రెస్ క్రెడిట్. ఎస్, పివి నరసింహారావు ఇచ్చింది. సో ఆనాడు అన్ని పార్టీలు ఏకమైతే తమిళనాడులో. సో ఇవాళ మేము అదే చెప్తా ఉన్నాం, తెలంగాణ ఏ రకంగా పోరాడి తెచ్చుకున్నామో పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఇవాళ ఈ రిజర్వేషన్ ప్రక్రియ కూడా వెనుకబడ్డ జాతులు అత్యధిక శాతం ఉన్నారు ఈ రాష్ట్రంలో, కానీ వారికి అందాల్సిన ఫలాలు అందట్లేదు. ఇదే రాహుల్ గాంధీ గారి యొక్క తపన. దాంట్లో భాగంగానే 42% రిజర్వేషన్ ఈ క్యాప్ తొలగించాలని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపడం జరిగింది. 3 నెలల లోపు తేల్చాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నా దాదాపు 4 మాసాలు అవుతూ ఉంది. మేము ఇచ్చినటువంటి ఆ బిల్లుని దానికి మోక్షం లేదు. దాంట్లో కారణంగానే మొన్న ఢిల్లీ వెళ్ళి కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కనువిప్పు కలగాలి, ఇక్కడ ఎంత డెన్సిటీ, ఎంత తీవ్రత ఉంది ఆ బీసీ రిజర్వేషన్ మీద, ప్రజలు ఏం కోరుకుంటారో తెలవడానికే ముఖ్యమంత్రితో సహా టోటల్ క్యాబినెట్, ఒక్కరు కూడా మిస్ కాకుండా టోటల్ క్యాబినెట్ ఢిల్లీ వచ్చింది. మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, చైర్మన్లు, డీసీ అందరం కూడా ఢిల్లీ వెళ్ళి కూర్చున్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ గారు ధర్నాకి రావాలి, కానీ అనుకోకుండా దురదృష్టవశాత్తు శిబు సోరెన్ చనిపోవడం, వారి అంతిమయాత్రలు వాళ్ళు పాల్గొనాల్సి ఉండడం, వారు రాంచిపోవడం వల్ల రాలేకపోయినాం. తెల్లారి మేము ఖర్గే గారిని కలిసాం, రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని కలిశారు. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మా ఉద్దేశం క్లారిటీ ఉంది మాకు, బీసీలకి 42% ఇవ్వాలి. ఇవాళ క్లారిటీ లేనిది ఎవరికి అంటే బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి. బీజేపీ కిషన్ రెడ్డి ఇన్ని మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు ఒక సాకు కోసం వెతుకుతూ ఉన్నారు, ఒక నెపం దొరకాలి వారు ఈ రిజర్వేషన్ అడ్డుకోవడానికి. ముస్లిం అనే కార్డు తీసుకొచ్చినారు. నేనేమంటాను కిషన్ రెడ్డి గారికి, మీరు ఇంత మేధావి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఇదే తరాలో ఇప్పుడు మేము చేసినటువంటి సర్వేలు ఎక్కడ కులం మతం రాలే. కులం ఆధారితంగానే వెనుకబడే తరగతుల వారికి రిజర్వేషన్ ఇవ్వాలని. ఇలా ముస్లింలు ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా లద్దాఫ్, దుదేకులు అంటే కులాలు రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయి. అంటే కొన్ని ఇంకా వెనుకబడ్డ తరగతులు కొంత జాయిన్ అయినాయి. షేకులు లాంటి వాళ్ళు అత్యధికంగా షేకులు ఉన్నారు, వాళ్ళు వెనుకబడ్డ తరగతులు ఉన్నారు. అక్కడ కూడా కులాలు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి ఆ ముస్లిం దాంట్లో కూడా. ఆ కులాల ఆధారంగా, వెనుకబాటు తరం ఆధారంగా కొన్ని కులాలను చేర్చారు, దాంట్లో ఈ బీసీలో వచ్చారు. ఇవాళ ముస్లింలు తొలగిస్తే మేము ఇస్తామనే కొంటి సాగ చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. నా దగ్గర ఒక వీడియో ఉంది. మోడీ గారు ఆ వీడియోలో ఏమంటున్నారంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినాను, దాంట్లో బీసీలోకి వచ్చినట్టు కొన్ని ముస్లిం కులాలు కూడా రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయి. నేను ఎప్పుడు ఈ విషయంలో గొప్పలు చెప్పుకోలేదు, నేను ముఖ్యమంత్రిగా బీసీలకి అందులో ముస్లింకి రిజర్వేషన్ ఇచ్చినా మాట చెప్పడం జరిగింది. గుజరాత్లో అది సాధ్యమైనప్పుడు ఆ పక్కన ఉత్తరప్రదేశ్లో ఇలా ప్రధానమంత్రి మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తూ వారణాసి నుంచి
అక్కడ అది సాధ్యమైనప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం బీసీ కోటలో, ఇక్కడ అది వీలైనప్పుడు మన దగ్గర ఎందుకు అడ్డంక మారుతూ ఉంది? కానీ ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఈ నెపం పెట్టి బీసీ రిజర్వేషన్ అడ్డుకోవాలన్నది బీజేపీ ఒక షడ్యంత్రం. దాంట్లో బీఆర్ఎస్ కూడా కలిసింది. ఇరువురు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇష్టం లేదు. దానివల్లనే ఈ కుంటి సాకులు, ఈ నెపాలు పెట్టి అడ్డుకుంటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మీ బిల్ చూస్తే ఆల్రెడీ ఇక్కడ 4% ముస్లిం రిజర్వేషన్ అనేది అమలు అవుతుంది. మళ్ళీ ఈ 42%లో ఇంకొక 5% వస్తే అసలు ముస్లిం జనాభా ఎంత, మనం ఇస్తున్న రిజర్వేషన్స్ ఏంటి, అందులో ర్యాపిడ్గా పెరుగుతున్న జనాభాలో అసలు ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి నష్టం చేసుకోవాల్సింది. నేను అంత పర్సెంట్ జోలికి వెళ్ళాను, కానీ ఎవరైతే నిజంగా కూడా వెనుకబడతరం ఉన్నారో, ఇప్పుడు కులాల ప్రస్తావన అనవసరం. అది ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఇంకేదైనా మతం కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైతే వెనకబడి ఉన్నారో వారికి ఫలాలు అందాలి. ఇప్పుడు మనం రాజ్యాంగంలో పొందుపడి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు పోల్చుకున్నాం? చాలా అట్టడుగున్నారు, ఉద్యోగం ఉద్యోగులు నోచుకోలే, వాళ్ళ పైకి తేవాలని కదా ఇన్ని రోజులు రిజర్వేషన్ అవుతా ఉంది. బీసీలో మీరు కులాలు మతాలు తీసుకొచ్చి ఇప్పుడు ముస్లింలు వెనకబడ్డ తరగతిలో ఉండకూడదా? ఉంటే వాడికి లాభం చేకూడదా? 9% రిజర్వేషన్ దాదాపు 10% కూడా లేని వాళ్ళకి ఇస్తే ఓవైసీ లాంటి వాళ్ళు కూడా రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తారు కదా. ముస్లింలో కూడా ఒక 14 కులాలు ఈ రిజర్వేషన్ పరిధిలోకి రావు. ఒక 16 కులాలు మాత్రం, నాకు తెలిసినంత వరకు, అంటే తప్పు కూడా అయి ఉండొచ్చు, ఒక 16 కులాలు మాత్రమే రిజర్వేషన్ పరిధిలోకి వస్తాయి. ఏ కులాలు అవి? బాగా కింది స్థాయిలో ఉండి అసలు విద్యకు కానీ ఉపాధి కానీ నోచుకున్నటువంటి బీద కులాలు. ఆ కులాలకి ఇప్పుడు సమాజంలో బీదవాడికి లబ్ధి చేకూర్చాలని మా ధ్యేయము. ఆ బీదవాడ ముస్లిమే ఉండొచ్చు, క్రిస్టియనే ఉండొచ్చు, హిందూ ఉండొచ్చు, దాని తప్పేముంది? మీరు ఆ నెపం పెట్టి పొద్దున్న లేస్తేనే ముస్లిం జపం చేయడము. నేను కిషన్ రెడ్డిని అడుగుతా, శ్రీరామచంద్రుడికి మీ పార్టీకి సంబంధమైంది? 1980లో పుట్టిన మీ పార్టీ, శ్రీరామచంద్రుడు ఎప్పుడో 3000 కింద 4000 కింద వాడు. ఆయన్ని వాడుకొని మీరు మీ పార్టీకి ఆయనకి జత చేసుకొని ఓట్లాడడం ఎంత దుర్మార్గము. ఇలా సమాజంలో రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు ఉపయోగపడే నాయకుడు కావాలి. మీరు పొద్దున్న లేస్తే ముస్లిం హిందూ రంగరిచ్చి దానికి లబ్ధి పొందే ప్రయత్నం తప్ప, కిషన్ రెడ్డి గారు ఎప్పుడైనా నేను ఫలానా చేశాను నా అంబర్పేట నియోజకవర్గానికి, నేను